ఏమిటి స్వామి నీ లీల? లేలేమిటయ్యా వాడి గోల. నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఏడుస్తాడేమిటి? ఖర్చు పెట్టి అభిషేకాలు గట్రా చేయించాడు కదా స్వామి. ఆ గట్రా అవతల వాడు కూడా చేయించాడు కదయ్యా. అయినా ఇద్దరినీ గెలిపిస్తే ఒకే సీట్లో ఎలా కూర్చుంటారు సాంబయ్య? నిజమే కదా మరి. గెలిస్తే ఇది చేయిస్తాను అది చేయిస్తాను అని వాడిని ఎవడు మొక్కుకోమన్నాడు? ఇందుకా గుడి గట్టించింది? కాదండి. మరెందుకు చెప్పండి. ప్రతిరోజు గుడికొచ్చి నేనెందుకు చెడిపోయాను, ఇతరులను ఎందుకు చెడగొట్టాను, ఇక చెడిపోకుండా ఉండడానికి మార్గం ఏమిటి అని ఆత్మవిమర్శ చేసుకోవడానికి. మరి చేసుకోవడం లేదండి? చేసుకుంటున్నారో లేదో నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఎదటి వాడికి ఎలా ఎసరు పెట్టాలి, గోతులు ఎలా తవ్వాలి, అందులో బాగుపడ్డవాడిని ఎలా తొయ్యాలా అని నానా రఘోపనాగాలు పనటానికి ఇదొక పదిలమైన చోటుగా వాడుకుంటున్నారు స్వామి వీళ్ళు. ఆగు సాంబయ్య, ఎదుటివాడి తప్పును ఒక వేలుతో చూపించేటప్పుడు నీ వైపు 3 వేళ్లు చూపిస్తాను.